హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కలర్ రైస్లకి కాంబినేషన్ వెజిటేబుల్స్ కర్రీ చేశాను. చాలా బాగుంది, చాలా బాగా కుదిరింది. ఈ రెసిపీ మీకు షేర్ చేస్తున్నాను. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చాలా బాగుంది కలర్ రైస్లకి కానీ వైట్ రైస్లకి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆనియన్, టమోటా, ఇవన్నీ ఉల్లగడ్డ, వంకాయ, బీన్స్, నాకాడ శనగలు ఇవన్నీ ఉంటే అన్నీ రెడీగా పెట్టుకొని ఒక 2 గంటలు ఆయిల్ వేసాను. తర్వాత గింజలు, జీలకర్ర, శనగలు, మినప్పాలు అన్నీ వేసి అవి చిటపట అనగానే ఆనియన్స్, కరివేపాకు, టమోటా వేసేసుకొని దోరగా వేయించుకున్నాను. దోరగా వేగిన పాటిని టమోటా వేసుకున్నాను. మర్చిపోయానండి, మనము ఎర్రగడ్డ వేగేటప్పుడే కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఎర్రగడ్డ అనేది త్వరగా వేగుతుందంట. దాని తర్వాత టమోటా వేసుకున్నాను. టమోటా వేసేసుకొని కొద్దిగా పసుపు వేసి దాన్ని కానీ బాగా కలబెట్టుకొని ఒక్కొక్కటి నేను వేసుకున్నాను. ఉల్లగడ్డ, వంకాయలు, బీన్స్, శనగలు అన్నీ వేసేసి దోరగా రోజుసేపు చిన్న మంటలో దాంట్లోనే ఉడికనిస్తే బాగా అన్ని ముక్కలకి బాగుంటుంది టేస్ట్. కానీ మసాలాలన్నీ అంటుకుంటే మళ్ళా టేస్ట్ అని బాగా కుదురుతుంది. ట్రై చేయండి. ఇదైతే నేను ఫస్ట్ టైం చేశాను. కింద మా ఫ్రెండ్ చేసిందండి ఈ రెసిపీ. తను చేసింది చూసే నేను చేశాను. చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. కానీ తను చేసింది తనలాగా ఎగ్జాక్ట్గా రాకపోయినా కానీ సూపర్గా ఉంది. చపాతీలోకైతే ఇంకా సూపర్గా ఉంటుంది. నాకు కానీ చాలా నచ్చింది ఈ రెసిపీ. మీరు ట్రై చేయండి. దీంట్లోకి మసాలాలు కొద్దిగా కొబ్బరి, కొద్దిగా తెల్లగడ్డ, కారం పొడి, ధనియాల పొడి, అలాగే చెక్క, లవంగం అన్నీ వేసి కాస్త వాటర్ వేయకుండా ముందు మిక్సీ పట్టుకొని మళ్ళీ ముక్క అవుతాను కొన్ని వాటర్ వేసి మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకొని దాంట్లోకి వేసేసి ప్రాసెస్ మసాలా అంతా ముక్కలు వేసి బాగా కలబెట్టుకున్నాను. ఒక 5 to 50 minutes బాగా రోజుసేపు చిన్న మంటలోనే ఉడకనిచ్చేసి మళ్ళీ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసేసి కొత్తిమీర చల్లేసి ఒక 4 విజిల్ రానిచ్చాను. మెత్తగా సాఫ్ట్గా బాగా వచ్చాయి ముక్కలు, కానీ బాగా ఉడికిపోయినాయి. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్